మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి గ్రహ బలం పెరిగింది. 5 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, ద్వితీయంలో బుధ, గురులు, తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు. ఈ వారం శుభగ్రహ బలం విశేషంగా అనుకూలిస్తుంది. మనోబలం, బుద్ధిబలం రెండూ సహకరిస్తాయి. లగ్న చంద్రబలం వల్ల స్పష్టంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది. వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. అలాగే ద్వితీయ బుధ గురు బలంతో ఆర్థిక విషయంలో పురోగతి ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. చతుర్థ శుక్రబలం గృహ సౌఖ్యాన్ని, వాహన సంబంధమైన అనుకూలతను ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సృజనాత్మకమైన ఆలోచనలు అదృష్టాన్ని పెంచుతాయి. ముఖ్య సమాచార వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయాలి. కుజ ప్రభావం వల్ల తొందరపాటు, ఆవేశం పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాదనలకు ఇది సమయం కాదు. సున్నితంగా వ్యవహరించండి. ప్రయాణాల్లో సమయపాలన అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. లక్ష్యంపై ఏకాగ్రత నిలిపితే ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. సాంకేతికంగా శ్రద్ధ పెంచండి. ప్రత్యేకమైన అవకాశాలు సాంకేతికంగా లభించే అవకాశం ఉన్నది. పాత పరిచయం ద్వారా ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. గృహంలో పెద్దలతో కలిసి చేసే పనులు ఆనందాన్ని ప్రసాదిస్తాయి. వారం మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే బాగుంటుంది? విష్ణు దర్శనం చేయటం ద్వారా మేలు జరుగుతుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలతో పని లేదు.